శ్రీలలిత, నిన్ను గురించి చాలా మంచి మంచి మాటలు విన్నాను నేను. చాలా చాలా పాటలు పాడడమే కాకుండా మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తావట కదా. సరదాగా మాకు ఆ స్టేజ్ చూపిస్తావా? ఏం మిమిక్రీ చేస్తావు? గీతా మాధురి. పాడేవాళ్ళు ఎలా చేస్తారని. ఓకే, గీతా మాధురి ఆంటీ ఎలా పాడుతుంది? గీతా మాధురి బాగున్నావా? పాడమ్మా. అట్లా ముంచేసిపోతారే ఈడు కూడా మగాళ్ళ వాళ్ళంత తిమ్మిరంతే, మగాళ్ళ లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్కతో గలాంటిదంతే, ఈడు కూడా అంతే. ఏదో అమ్మాయిని నువ్వు మిమిక్రీ చేస్తావని అడిగినంత మాత్రాన మగాళ్ళను కుక్కతోకతో పోల్చడం అదంత సమంజసంగా ఉందంటావా? కానీ ఫస్ట్ క్లాస్గా చేసావు. 100% అలాగే ఉంది. ఇంకా ఇంకా మాళవిక. ఓకే, వీళ్ళందరికీ అక్కడ కాచుకుని ఉంటారు హైదరాబాద్ నువ్వు వెళ్ళగానే. మాళవిక అక్క ఎలా చేస్తుంది చెప్పు. అమ్మా అవని నీలతల్లియని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీయదెందుకని, కనిపించని ఒడిలోనే కళ్ళు మూయనే, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని, అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. గీతా మాధురైనా ఒకటే వస్తుంది దండయాత్ర చేయడానికి. ఇప్పుడు మాళవికి పెళ్ళయింది కాబట్టి భర్తను కూడా తీసుకొని వస్తుంది నీ దగ్గరికి. నేను కాపాడుతానులే, డోంట్ వరీ. ఇంకా అంతే అంతే. సునీత ఎందుకు మీరందరూ నవ్వుతారు సునీత అనగానే? మీరు ఎవరైనా చేస్తారా మిమిక్రీ? ఓకే. అందరికీ నమస్కారం. ఈ పాట నాకు చాలా ఫస్ట్ నా కెరియర్ సాంగ్ ఇది. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ పాట అసలు నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది, చాలా. సో ఈ పాట మీ అందరి కోసం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడలో మారి నా వైపు రానుంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసాడు. గాలిపోయాలా? మరి వాడిని చేస్తావా? వాడు బాలుడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అందరం చేసినాను చేయకపోతే నాకు బాగా ఇబ్బంది. తెలుసుట కదా, నువ్వు చేస్తావట కదా నన్ను. వీళ్ళు ఎవరైనా చేస్తారా నన్ను మిమిక్రీ చేసేవాళ్ళు ఉన్నారా వీళ్ళలో? ఓకే, తర్వాత నేను వాడిని చూసుకుంటాను. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం. మాతృదేవత సినిమా నుంచి మనసే కోవెలగా. ఆల్ ది బెస్ట్ టు యూ. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా
శివశంకరీ. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకుని ఒకే సాంగ్ పాడి పోటీ పడబోతున్నారు. చంద్రకళాధరి ఈశ్వరీ. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ, అభిమానం లభించింది కదా. ఈ పాటతో వాళ్ళందరి దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది. కరుణామృతమును కురియజేయుమా. చిన్న చిన్న ఒదుగు అయింది అనిపించింది. శివానందలహరి శివశంకరీ. కొద్దిగా వణుకు వినపడింది వాయిస్ లో, సౌమ్యంగా ఉంది. నటన సూత్రధారి మురారి. కొంచెం ఘనంగా పాడితే బాగుండేది అనిపించింది. వ్రత విధాన మహిమన్ సత్యాపతి. చంద్రకళాధరి ఈశ్వరీ. నువ్వు ధర్మిశెట్టి శ్రీనివాస్ అనే గాయకుడిగా నువ్వు గెలిచావు. మబని సరి జని సరి గారి సరి రి జని సని పని పమ పమ గమరి సని ద సరి మబని దాని స. ఈ సీజన్ లో నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. శివశంకరీ. సుధా ప్రణయ జలధిన్ వైదర్భికే. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా. నువ్వేమి పెద్ద దీనికోసం సెపరేట్ గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఒరిజినల్లీ యూ. మిరజాల గలడానయాన. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఏమయ్యా స్వర దుమ్ము రేపావు. శివశంకరీ. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా. ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు, ఈ రెండు పాటల యొక్క గొప్పతనం. అని మూడోసారి వింటున్నావు అన్న భావన కలగలేదు. చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు. మిరజాల గలడా